సంబంధించి కేటీఆర్ కు నోటీసులు జారీ అవ్వడంతో ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం, హరీష్ రావు విచారణకు హాజరవడం, 7 గంటల పాటు సిట్ అధికారులు హరీష్ ను ప్రశ్నించారు. మరొకసారి కూడా హరీష్ రావును విచారించాలంటూ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈలోగా కేటీఆర్ కు నోటీసులు జారీ అవ్వడం, వరుస పెట్టి బీఆర్ఎస్ ముఖ్య నాయకులకి ఈ విషయంలో నోటీసులు జారీ అవుతూ ఉండడం, విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి రావడం, స్పీడ్ పెరగడంతో విచారణలో కొంత బీఆర్ఎస్ అధిష్టానం సైతం ఈ విషయంలో చర్చిస్తున్నట్లుగా, సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటూ తెలుస్తోంది. కేసీఆర్ను కలిసేందుకు ఇప్పటికే కేటీఆర్, హరీష్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకున్నారంటూ తెలుస్తోంది. సిట్ అడుగుతున్న ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలి, ఎలా ఈ కేసులను ఎదుర్కోవాలి, అలాగే బీఆర్ఎస్ శ్రేణులను ఎలా సన్నద్ధం చేయాలి, ఈ విచారణ సందర్భంగా తమ మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం కుట్రలు చేస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశానికి సంబంధించి చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ విచారణను సైతం ఎలా ఎదుర్కోవాలి బలంగా అనే విషయంలో కూడా కొంత సమాలోచనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద హరీష్ విచారణకు హాజరవడం, కేటీఆర్ రేపు విచారణకు హాజరవుతుండడం, మరోవైపు ఇప్పుడు ఈ కేసుకు ఒక డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో కోర్టు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు సైతం స్పీడప్ చేయాల్సి వచ్చింది. సో ఏం జరగబోతోందన్నటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది. ఈలోగా అధికారులు విచారణ పూర్తి చేస్తారా? కేసీఆర్ ఇప్పుడు ఈ విషయంలో ఏం చర్చిస్తున్నారు? కేటీఆర్ని, హరీష్ రావుని కూర్చోబెట్టి ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది, అసలు ఏం అడుగుతున్నారు? విచారణ తర్వాత కూడా హరీష్ పెద్దగా అక్కడ ఏమీ లేదు, అధికారులు నన్నేం అడగలేదు, నేనే వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇచ్చొచ్చాను ఇంకా అని చెప్పేసి మాట్లాడడాన్ని, నేనే వాళ్ళకి ఎదురు సమాచారం ఇచ్చాను, వాళ్ళు నన్ను అడిగింది ఏమీ లేదని చెప్పేసి హరీష్ చెప్పడాన్ని మనం చూసాం. బీఆర్ఎస్ కూడా చాలా లైట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. బట్ దెర్ ఈజ్ సమ్ సీరియస్నెస్ ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే మొన్న బీఆర్ఎస్ భవన్ దగ్గర అంత హంగామా కూడా ఉండదు. అసలు నిజంగా బీఆర్ఎస్ ఈ విషయానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, అంత ప్రయారిటీ ఉండదు, దీనివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు అనుకుంటే బీఆర్ఎస్ భవన్ దగ్గర అంత హంగామా ఉండదు. అంతమంది నాయకులు రావడం, అంతమంది కార్యకర్తలు రావడం, సిట్ కార్యాలయం దగ్గరికి కూడా హరీష్ రావుతో పాటు వాళ్ళు ర్యాలీ అయ్యే ప్రయత్నం చేయడం, ఆ రోజు జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. రేపు ఇంకెలా ఉండబోతోంది హంగామా? హరీష్ రావు విచారణ సందర్భంగా జరిగినటువంటి హంగామా చూసాం కదా, మరి కేటీఆర్ విచారణ సందర్భంగా ఎలాంటి హంగామా ఉండబోతుందో ఇక. అందులోనూ కేసీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగారు కాబట్టి, ఆయన కూడా చర్చిస్తున్నారు కాబట్టి దేర్ ఈస్ గోయింగ్ టు బి సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. ఖచ్చితంగా ఏదో ఒక బలమైనటువంటి స్ట్రాటజీని బీఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రేపు ఒక డ్రామా, ఏదో ఒక పెద్ద డ్రామా క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ అంచనా వేస్తున్నారు. సో ఈ విషయంలో అతి త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే మనందరికీ తెలిసిందే, ప్రజలు అందరూ సహజంగా అనుకునేది, ఇలాంటి కేసులు తేలవు. సంవత్సరాలు గడిచినా, దశాబ్దాలు గడిచినా ఈ కేసులు తేలడం, ఎవరికైనా శిక్ష పడడం ఉండదు. అలాగని కేసులు మాయమైపోవడం కూడా ఉండదు. సంవత్సరాలు, టర్మ్కి టర్మ్లు కేవలం ఈ కేసుల విషయంలో విమర్శలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి కొంత ప్రజల మీద ఇంపాక్ట్ చూపించే ప్రయత్నమే తప్ప నిజంగా నాయకుల మీద ఎలాంటి ప్రభావం ఉండదు అనేది చాలామంది చేస్తున్నటువంటి డిస్కషన్. ఇప్పుడు కోర్టు ఇన్వాల్వ్మెంట్తో ఒక డెడ్ లైన్ రావడంతో అలాంటి ఒక స్కోప్ తగ్గిపోవడం, ఏదో ఒక రకమైన రిజల్ట్ రావాల్సినటువంటి పరిస్థితి కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఏం జరగబోతుంది?